ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారందరికీ కూడా 2026వ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కర్కాటక రాశి వారందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. 2026వ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని మనం పరిశీలిద్దాం. ప్రధానంగా మనకి ఈ సంవత్సరం అంటే జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు మనం మాట్లాడుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి జనవరి నుంచి దీన్ని మనం 2 భాగాలుగా చేద్దాం. జనవరి నుంచి జూన్ వరకు, జూన్ నుంచి డిసెంబర్ వరకు. ఇప్పుడు జనవరి నుంచి కనుక మనం పరిశీలిస్తే జనవరిలో మనకి ఉద్యోగానికి సంబంధించి అయితే చాలా బాగుంది. అలాగే చాలా విషయాలలో కూడా నెమ్మదిగా పాజిటివ్గా ముందుకు వెళ్ళటం అనేది కనపడుతోంది. ముఖ్యంగా ఆర్థికంగా అనుకూలంగా ఉంది, సంతానానికి కూడా బాగుంది. కాబట్టి ఇది మనం చాలా పాజిటివ్గా తీసుకుంటున్నాం. మీరు పెడుతున్న పెట్టుబడులలో కూడా మీకు అనుకూలత అనేది కనపడుతోంది. అయితే ఎక్కడో అక్కడ ఒక అసంతృప్తి అనేది మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు కొంచెం అధికంగా చేస్తూ ఉంటారు, కానీ దాన్ని మీరు అధిగమించేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. రావాల్సిన బకాయిలు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మీరు వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇమోషన్స్, భావోద్వేగాలు అంటాం కదా, వాటిని మాత్రం కొంచెం మీరు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా మనం జనవరి తర్వాత ఫిబ్రవరిలోకి వెళ్దాం. ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించండి. మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సున్నితంగా, అంటే ఎటువంటి అభిప్రాయం అయినా సరే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పకుండా నాజూగ్గా నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నించండి. పనులు ఏవైతే అనుకుంటున్నారో ఏ పనన్నా అనుకోండి, అవి పూర్తయ్యేంత వరకు మీరు దానిపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. పనులు పూర్తి కావడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే ఉద్యోగంలో కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు కనపడుతున్నాయి. అయితే అవకాశాలు ఎలాంటివి వచ్చినా కూడా వాటిని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనకు అది ఫిబ్రవరిలో కనపడుతోంది. మార్చి కనుక మనం చూసుకున్నామనంటే మార్చికి సంబంధించి ఇక్కడ మనం చాలా పాజిటివ్గా అయితే చెప్పుకోము. బట్ బేసిక్గా సంతానము, వారి అభివృద్ధి, మీరు చేస్తున్న పెట్టుబడులు, దైవ సంబంధమైన కార్యక్రమాలు, తల్లిదండ్రుల ఆరోగ్యము, వీటిపైన మనం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాము. దీంతో పాటు మీరు కనుక వృత్తిరీత్యా దూర విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే స్టేట్స్ లాంటివి మారాలనుకుంటున్నా, లేకపోతే ఒక రకంగా మీ యొక్క కులదైవానికి సంబంధించి ఎటువంటి పనులు చేయాలనుకుంటున్నా, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నా, తల్లిదండ్రులకి సంబంధించిన ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నా, వాటన్నిటికీ కూడా మీకు ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. సరే, తర్వాత మనం మేలోకి వద్దాం. మేలో కూడా చాలా వరకు మీరు బాగానే ఉన్నారు, సేఫ్గానే ఉన్నారు, సేఫ్గా గేమ్ కూడా ఆడుతున్నారు. మధ్య మధ్యలో చిన్న చితక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బట్ ఓవరాల్గా మీరు మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు అనే చెప్పుకోవచ్చు. దీని తర్వాత మనము జూన్లోకి వద్దామండి. జూన్లోకి ఎందుకు వస్తున్నాము అనంటే, జూన్కి వచ్చేటప్పటికల్లా మనకి కొంచెం సిట్యువేషన్స్లో మార్పు వస్తుంది. బట్ జూన్లోకి వచ్చిన తర్వాత ప్రధానంగా సంతానము, వారి అభివృద్ధి, వారి యొక్క వైవాహిక జీవితము, వారి యొక్క సెటిల్మెంటు, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఇక్కడ ప్రయత్నాలు అనేవి మొదలు పెడుతూ ఉంటారు. పెళ్లి చేసుకోవాలనుకున్న వారు కూడా పెళ్లి చేసుకోవడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే జూన్ నుంచి కనుక మనం పరిశీలిస్తే సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం కనపడుతోంది. పెట్టుబడులలో లాభం కనపడుతోంది. ఆర్థికంగా పురోగతి కనపడుతోంది. ముఖ్యంగా సంతానము, వారి యొక్క వివాహము, వైవాహిక జీవితం, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం కూడా కనపడుతోంది. రెండో విషయం ఏమిటి అనంటే, వివాహం చేసుకునే ఆలోచన ఉండటం లేదా వివాహ ప్రయత్నాలు చేయటం, ఇది ఒకటి బాగుంది. దీంతో పాటు ఆర్థికంగా కొంత పురోగతి అనేది కూడా సూచిస్తోంది. ఖర్చులు అనేవి అలాగే ఉన్నాయి. కొన్ని ఖర్చులు అలా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం వివాహం అవుతుంది అంటే ఖర్చులు లేకుండా వివాహం కాదు. కొత్త వాహనం కొనుక్కుంటామంటే ఖర్చు లేకుండా వాహనం రాదు. ఇల్లు కొనుక్కుంటారు అంటే ఖర్చు లేకుండా ఇల్లు రాదు. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం ప్రేక్షకులు కూడా గమనించాలి. దీంతో పాటు ప్రధానంగా మీరు కనుక భాగస్వామ్యంలో ఉంటే భాగస్వామ్యంలో కూడా మీకు కొంత లాభం అనేది కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకున్నామంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా మీకు చాలా మంచి శుభ ఫలితాలే కనపడుతున్నాయి. మధ్య మధ్యలో కొన్ని చిన్న చితక ఇబ్బందులు ఉన్నా మీరు వాటి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కనుక మనం తీసుకుంటే, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వచ్చేటప్పటికల్లా ఉద్యోగానికి సంబంధించి అయితే చాలా వరకు బాగుంది. మీరు కనుక ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తే కూడా అనుకూలంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ మీ మాటలన్నీ కూడా ఎలా ఉంటాయనంటే
మనం ఆధ్యాత్మిక ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు చెప్పే విషయాన్ని నలుగురు అర్థం చేసుకోవడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. మాట్లాడే విషయాన్ని చాలా సూటిగా గట్టిగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రెండు విషయాలకి మీరు కొంచెం గమనించుకోవాలి. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు మీరు బాగానే ఉంటారు, చక్కగా ఉంటారు, ముందుకు వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది అనే మనం చెప్పుకుంటున్నాం. సో ఈ రాశి వారికి కూడా జూన్ నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు అద్భుతంగా ఉందండి. చాలా భయపడాల్సిన అవసరం అంటూ మనకేమీ కనిపించటం లేదు. అనుకున్న విధంగా మీ పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అనేక విషయాలలో మార్పులు అయితే కనపడుతూ ఉంటాయి. అవి మీకు పాజిటివ్గా ఉండేందుకు అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. సరే, మరి ఇక్కడ మనము మేజర్గా గమనించాల్సిన విషయం ఏమిటి అని కనుక చూస్తే మీకు ఎటువంటి కలర్స్ బాగుంటాయో మనం చూద్దాం. ముఖ్యంగా రెడ్ తీసుకుందాం, ఎల్లో తీసుకుందాం. రెడ్, ఎల్లో, ఆరెంజ్ ఈ మూడు కలర్స్ మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. దీంతోపాటు ఆదివారము, అలాగే ఆదివారాలు మీకు చాలా బాగుంటుంది. ఆదివారము దీంతోపాటు గురువారము ఈ 2 రోజులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంకా మీకు అదృష్ట సంఖ్యలు ఏమిటి అని గనక మనం చూస్తే 2, 11 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. మీకు కలిసొచ్చే రంగులు ఏమిటి, మీ అదృష్ట రంగులు ఏమిటి అని గనక మనం పరిశీలిస్తే మీకు ఎరుపు, పసుపు, అలాగే దీంతోపాటు ఆరెంజ్ కలర్స్ ఈ 3 కలర్స్ బాగుంటాయని చెప్పుకున్నాం. అదృష్ట సంఖ్యలు ఏమిటి అని గనక చూస్తే 2, 7, 11 ఈ 3 రంగులు, ఈ 3 కూడా ఈ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు అదృష్టాన్ని ఇస్తాయని చెప్పుకున్నాం. దీంతో పాటుగా మీకు ఏ రోజులు కలిసి వస్తాయి అని కనుక మనం చూసుకుంటే ఆదివారం కలిసి వస్తుంది. దీంతో పాటు మీకు ఒక రకంగా చెప్పాలనంటే సోమవారం కూడా కలిసి వస్తుంది. సో ఆది సోమవారాలు మీకు చాలా వరకు కలిసి వస్తాయి. ఇంకా మీరు ఎటువంటి దేవతారాధన చేయాలి అనే దాన్ని మనం చూద్దాము. ప్రధానంగా మనం కనుక చూసుకున్నామనంటే దేవతారాధనకి సంబంధించి ఇక్కడ జూన్ అంటే మనకి జనవరి నుంచి జూన్ వరకు ఒక రకంగా ఉంది, జూన్ నుంచి అక్టోబర్ వరకు ఒక రకంగా ఉంది, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఒక రకంగా ఉంది. సో జనవరి నుంచి కూడా ఆల్మోస్ట్ జూన్ వరకు మీరు కొంచెం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. సరే, ఆ ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. కొన్ని విషయాలలో పాజిటివ్ ఉంది, కొన్ని విషయాలలో నెగిటివ్ ఉంది. సో సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మీకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. దీంతో పాటు కొంచెం మీరు ఏంటంటే ఆలయ దర్శనాలు కూడా చేసుకుంటూ ఉండాలి. జూన్ నుంచి అక్టోబర్ వరకు కనుక మనం పరిశీలిస్తే జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా అనేక విషయాలలో చాలా చాలా శుభ ఫలితాలే మనకి కనబడుతున్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏమీ లేవు. కానీ ఇక్కడ కొంచెం మనకి భాగ్యస్థానంలో కొంచెం దోషం అనేది ఉంది కనుక మీరు మాత్రం కంపల్సరీగా లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధన చెయ్యాలి. సో జూన్ నుంచి అక్టోబర్ వరకు, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు, లేదా నవంబర్ నుంచి డిసెంబర్ వరకు అని కూడా తీసుకోవచ్చు. జూన్ నుంచి అక్టోబర్ వరకు మీరు లక్ష్మీ నరసింహస్వామి వారిని చెయ్యండి. నవంబర్ నుంచి డిసెంబర్ వరకు రాహుకేతు పూజ జరిపించుకోవాలి. శ్రీకాళహస్తి వెళ్ళాలి. అక్కడ ఉన్న మన స్వామివారిని దర్శించుకోవాలి. దీంతో పాటు మీరు శివాలయాలకు వెళుతూ ఉండటం, రుద్రాభిషేకాలు చేయించుకుంటూ ఉండటం ఇవి మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు. శుభం.